ప్రేమించిన అమ్మాయిని కాదని ఇలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావా? ఉండు, ఇప్పుడే వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పేసొస్తాను. హలో సిస్టర్, నేను నీకు అబద్ధం చెప్పాను. ఏంటి? అవును సిస్టర్, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అప్పుడు నువ్వు ప్రేమించిన అబ్బాయి గురించి చెప్పటం లేదు కదా, ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలని నేనెలా చెప్పానంతే. కానీ నేను నమ్మేశాను. అప్పటికీ అనుకున్నాను, కాలేజ్ టైంలో నువ్వెప్పుడు చూసినా పుస్తకాలు ల్యాబ్ చుట్టూనే తిరిగేవాడివి. ఇప్పుడు పేషెంట్స్ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నావు. అదీ కాకుండా నువ్వు అవుట్డేటెడ్ అబ్బాయివి. అమ్మాయిలకి చాలా దూరంగా మూడిగా ఉంటావు. అలాంటిది నువ్వు లవ్ చేయడమేంటో అనుకున్నాను. కానీ ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో తెలియదు కదా. అలానే నీ మనసులో కూడా ప్రేమ పుట్టింది అనుకున్నాను. కానీ ఇలా ఆట పట్టిస్తున్నావనుకోలేదు. సారీ సిస్టర్. సర్లే కాని అసలు ఆ అమ్మాయి నిన్నెలా ఇష్టపడిందిరా? ఏం చూసి ఇష్టపడింది? ఏంటి సిస్టర్ ఒక్కసారిగా అంత మాట అన్నావు? నాకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా? అన్నీ ఉన్నాయి, కానీ ట్రెండ్లో లేవు కదా. నిన్నిష్టపడిందంటే అది చాలా అమాయకురాలయ్యి ఉంటుంది. సిస్టర్, నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. జస్ట్ కిడింగ్ బ్రో, నువ్వేం ఫీల్ అవ్వకు. నీ ప్రేమ పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఏంటి జోకా? లేదు బ్రో, నిజం. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నీ గురించి నాకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు. అవును, నువ్వెందుకు కంగారుగా ఉన్నావు? ఏం లేదు సిస్టర్, నీకు పెళ్లి కాకముందే. సరే సరే, వాళ్ళు వచ్చినట్టున్నారు, ముందెళ్దాం పదా. రా రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. హాయ్ బాబు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. కూర్చోండి. తను మా అమ్మాయి ప్రియాంక. పేరుకు తగ్గట్టే అమ్మాయి చాలా బాగుంది. ఏం చేస్తున్నావమ్మా? మా అమ్మాయి కూడా డాక్టరే. అవునా? నేనింకా స్టూడెంట్ ఏమో అనుకున్నాను. మీరే కాదు, అందరూ అలాగే అనుకుంటారా ఆంటీ? బేసిక్ గా నా అపీరియన్స్, యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. తీసుకోండి. పర్లేదు సార్. ఏంటంకుల్, షుగర్ ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదమ్మా. ఒకవేళ ఉంటే మా హాస్పిటల్లోనే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా, అందుకే అడుగుతున్నా. తినండి, తీసుకోండి. ఏమనుకోకండి, మా అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. అందరిలాగా ఈ ఫార్మాలిటీస్ అవి ఇవి పట్టించుకోదు. ఎక్కువైనా కానీ బానే మాట్లాడింది. మరేం పర్లేదన్నయ్య గారు. కరెక్ట్ గా చెప్పారాంటీ. ఇందాకటి నుంచి నేనేదేదో మాట్లాడుతున్నాను, కానీ నా లుక్ అంతా మీ ఇయర్ రింగ్స్ మీదే ఉంది. ఇవి మీకు చాలా బాగున్నాయి. మీ టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ తో పాటు కాస్ట్ కూడా అదిరిపోయిందమ్మా. మీరు కూడా మా డాడీ లాగే చాలా సరదాగా ఉన్నారే. అవునా? మీ డాడీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరా? అలా ఏం ఉండదు అంకుల్, మా ఫ్రీడమ్ మాకిస్తారు. అలానే ఆయన అభిప్రాయాల్ని మా మీద బలవంతంగా రుద్దరు. మేం కూడా ఏం చేసినా ముందే మా అమ్మా నాన్నలకి చెప్పేస్తాం. మా పిల్లలు కూడా అంతేనమ్మా. ప్రతి విషయంలో మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. మేమెన్ని చెప్పినా ఫైనల్ డెసిషన్ మాత్రం వాళ్ళకే వదిలేస్తాం. అందుకే లండన్లో చదువుతున్న మా అమ్మాయి చెప్పగానే మీ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చాం. మా బ్రో విషయంలో మీరేం వరి అవ్వకండి. మా బ్రో అని చెప్పకూడదు, కానీ వాడంత మంచి అబ్బాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. ఒక అబ్బాయి తన సిస్టర్ ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతే ప్రేమ, అంతే కేరింగ్ తన భార్య మీద కూడా చూపిస్తాడంటారు కదా. అందుకే చెప్తున్నాను, మీ అమ్మాయిని
మా బ్రో చాలా హ్యాపీగా చూసుకుంటాడు. నాకు తెలిసి మీ అమ్మాయి నమ్మకం కూడా ఇదే అయ్యుండొచ్చు. అమ్మా, కొంతమంది డాక్టర్స్నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా, మరి నువ్వు కూడా డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నావా? లేదా ఆంటీ, నేనైతే పొరపాటును కూడా డాక్టర్ని చేసుకోను. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా డాక్టర్సే. ఇప్పుడు నేను చేసుకోబోయే అబ్బాయి కూడా డాక్టర్ అయితే మా మధ్య ఎంతసేపు మెడిసిన్స్ పేషెంట్ల గురించి తప్ప వేరే మాటలుండవు. లైఫ్ చాలా బోర్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వాళ్ళ అత్తామామలు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు అని అనుకుంటారు కదా, అలా నువ్వు కూడా ఏమైనా అనుకుంటున్నావా? అందరి గురించి నాకు తెలీదు, కానీ నేనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు మా అత్తామామలు మా అమ్మ నాన్నలతో సమానం. అయినా ఫ్యామిలీతో అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది, కానీ వేరు కాపురం పెట్టి భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అందరూ నీలా ఆలోచించరు కదా. ఇంతకీ నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సిక్స్ ఫీట్ పైనే ఉండాలనుకుంటున్నావా? 6 ఫీట్ అక్కర్లేదాంటీ, నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలు. డైలీ జాగింగ్, జిమ్ చేస్తూ ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. కోపం ఉండాలి, కానీ ఆ కోపంలో కూడా ప్రేమ ఉండాలి. నేను అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారేంటి? అసలు మీరు మా బ్రోన్ చూడ్డానికొచ్చారా, నన్ను చూడ్డానికొచ్చారా? మన అబ్బాయికి ఇలాంటి అమ్మాయిని చేయాలనుకుంటున్నాం కదా. అవును, చాలా పద్ధతిగా చూడముచ్చటగా ఉంది. అంతేకాకుండా వాడికి కరెక్ట్గా సూట్ అవుతుంది. మరి తన్ని మన అబ్బాయికి మన అడుగుతారా? అడుగుతాను. ఏంటండి, మా అమ్మాయి ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మమ్మల్ని మన్నించండి. అయ్యో, అదేం లేదండి. మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసింది. అంకుల్, నేను నచ్చినోళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఏమండి, అడగండి అడగండి. మీరు మరోలా అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. పర్లేదన్నయ్య, చెప్పండి. మరేం లేదమ్మా, మాకు అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు మా అమ్మాయి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. వాడికి కూడా సంబంధాలు చూస్తున్నాం. అవునా? అవునండి. మా అమ్మాయిని ఇవ్వడానికి వచ్చి నేనిలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోకండి. మీ అమ్మాయిలా కలుపుగోలుగా మాట్లాడే అమ్మాయినే మా ఇంటి కోడల్ని చేసుకోవాలని మేం ఆశపడుతున్నాం. అంతేకాదండి, మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. మీ అమ్మాయి కోరుకున్న లక్షణాలన్నీ మా వాళ్ళలో ఉన్నాయి. మీరు కుండ మార్పిడి పెళ్లికి ఒప్పుకుంటే 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిపించేద్దాం. మీరేమంటారు? మా అబ్బాయి గురించి మీరేం ఆలోచించకండి. మీ అమ్మాయిని చూస్తే ఇట్టే ఒప్పేసుకుంటాడు. ఇంత మంచి గుణమున్న అమ్మాయి కోడలిగా రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందుకే అడుగుతున్నాం. మీ అభిప్రాయం చెప్తే తాంబూలాలు మార్చేసుకుందాం. అవసరం లేదంకుల్. సారీ అండి, నాకు మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు మా అబ్బాయిని చూడలేదు కదా,
అప్పుడే ఇష్టం లేదంటావేంటమ్మా? ఏం లేదు అంకుల్, నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించండి. నేను కాదన్నానని మీరీ సంబంధం వద్దనుకోకండి. మా బ్రో చాలా మంచివాడు. ప్లీజ్ నా మాట విని మా బ్రోని మీ ఇంటి అల్లుణ్ణి చేసుకోండి. మీ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటాడు, మీరు హ్యాపీగా ఉంటారు. నువ్వు అంతగా చెప్పక్కర్లేదమ్మా. మేమొచ్చింది మీ అన్నయ్యని మా ఇంటల్లుని చేసుకుందామనే కదా. ఖచ్చితంగా చేసుకుంటాం. కాకపోతే నిన్ను చూశాక నువ్వు మా ఇంటి కోడలివైతే బాగుంటుంది అనుకున్నాం. కాని నువ్వొక అబ్బాయిని ప్రేమిస్తున్నావని చెప్పావు కదా, మేం అర్థం చేసుకుంటాం. పెద్దవాళ్లుగా మాకు కావాల్సింది పిల్లలు సంతోషంగా ఉండడం. అందుకే కదా మా అమ్మాయి మీ అన్నయ్యని ఇష్టపడుతుందని చెప్పగానే మేం ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ అంకుల్. సరేనండి, మీ అబ్బాయి గురించి మేమేం అడగదలుచుకోలేదు. నా కూతురు మీ ఇంటి కోడలుగా వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సరే అంటే వెంటనే మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. అలాగేనండి, మీ ఇష్టం. సారీ అంకుల్, నాకు కొంచెం టైం కావాలి. మనోజ్. అవునన్నా, మీరు మా ఇంటికి వస్తున్నారని మా అమ్మ చెప్పేసరికి నేను కాదనలేకపోయాను. కానీ నా సిస్టర్ కంటే ముందు నేను పెళ్లి చేసుకోలేను. బ్రో, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? నా పెళ్లికి నీ పెళ్లికి ముడి పెడతావేంటి? ప్లీజ్ సిస్టర్, నన్ను ఫోర్స్ చేయకు. అది కాదు బ్రో. సిస్టర్, చెప్తున్నాను కదా. అంకుల్, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నా సిస్టర్ పెళ్ళైన తర్వాతే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తానంటే నాకు ఓకే. సరే, మీ చెల్లి పెళ్లి ఎప్పుడనుకుంటున్నారు? తెలీదు. కొన్ని నెలలు పట్టొచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. పర్టికులర్గా టైం అంటూ ఏం చెప్పలేం. అలా అంటావేంటి బాబు? మీ చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని అంటుంది కదా. వాళ్ళింట్లో మాట్లాడి సంబంధం కుదుర్చుకుంటే సరిపోతుంది కదా. నిజమే, కానీ ఆ అబ్బాయి... వాటన్నింటికి నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్ అంకుల్. సరేనండి, మేము ఆలోచించుకొని చెప్తాం. ఇంకా చెప్పేదేముంది? వాళ్ళల్లో వాళ్ళకే క్లారిటీ లేదు. అవునండి. ఈ కన్ఫ్యూజన్ ఫ్యామిలీ మనకు వద్దే వద్దు. అది కాదండి, మన అమ్మాయి గురించి ఆలోచించండి. సరే, ఒకవేళ మనం వెయిట్ చేసినా రేపొద్దున వీళ్ళు కాదనరాని నమ్మకం ఏంటి? అయినా మన అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్తానులే. సారీ అండి, మీ సంబంధం మాకొద్దు. డోంట్ ఫీల్ అదర్వైజ్. ఇట్స్ ఓకే. వస్తామండి. వస్తాం బాబు. సారీ బ్రో, నా వల్లే ఇలా జరిగింది. డోంట్ వరీ సిస్టర్, నువ్వేం ఫీల్ అవ్వకు. సారీ నాన్న. పర్లేదమ్మా, నువ్వేం బాధపడకు. పద. మావయ్య గారు,
ఏమైంది? నానా ఏమైంది నానా? ఇదిగో ఈ పాపం చూస్తుంటే బీపీ రైజ్ అవుతుంది, పట్టరానంత కోపం వస్తుంది, ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బంది పడిపోతున్నాను. నానా మీరు ఆవేశపడకండి, నేను చూసుకుంటాను. అది కాదురా, వాళ్ళు నా కంటపడకుండా ఓ మూలలో ఉండమని చెప్పాను కదా, ఎందుకు ఇలా పదే పదే నాకు ఎదురుపడి నా ప్రాణం తీస్తున్నారు? మీరుండండి నాన్న, తను ఎందుకు వచ్చిందో నేను తెలుసుకుంటాను. స్వీటీ ఎందుకు వచ్చావు? మళ్ళీ ఏదో గొడవ చేయడానికే వచ్చి ఉంటుంది. ఆ ఝాన్సీ వెళ్ళని మనకు దగ్గర చేస్తానని ఛాలెంజ్ చేసింది కదా, అందులో భాగంగానే ఈ పిల్లని పంపించి ఉంటుంది. అడుగుతుంది నిన్నే స్వీటీ, ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నాకేమొద్దు. సారీ బిగ్ తాతయ్య, నేను అనాథనని మీకు ముందే చెప్పుండాల్సింది. స్వీటీ, అవునమ్మా, చిన్నప్పుడు నేను అనాథనని నాకు తెలీదు. తెలిసిన తర్వాత నాకు ఆలోచన రాకుండా మా మమ్మీ డాడీ పెంచారు. వంశీని ఎలాగైతే చూసుకున్నారో అంతే ప్రేమగా నన్ను చూసుకున్నారు. వంశీ అప్పుడప్పుడు నన్ను అనాథని ఏడిపిస్తుంటే అలా అనద్దని వంశీకి చెప్పేవాళ్ళు కూడా. అయితే ఏంటిప్పుడు? మీ మమ్మీ డాడీలా మేం కూడా వంశీకి అలా అనొద్దు అని చెప్పాలా? అలా ఏం వద్దు మేడం, నేను అనాథని ఒప్పుకుంటున్నాను. అనాథ అని కొత్తగా ఒప్పుకోవడం ఏంటి? నువ్వు అనాథే కదా. ఎందుకలా అంటావు? పాపం చిన్నపిల్ల, నువ్విలా మాట్లాడితే తను ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది, ఉన్నదే కదా అన్నాను. అది కాదు పద్మ, తనతో అంత హార్ష్గా మాట్లాడడం ఎందుకు? మరి ఇంకెలా మాట్లాడాలక్క? తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పాలా? గోరుముద్దలు తినిపిస్తూ మురిసిపోవాలా? అలా చెయ్యాలంటే అర్హత ఉండాలి, ఈ ఇంటి వారసురాలయ్యుండాలి. వంశీ ఇంటి వాడే కదా, నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాణ్ణి దగ్గరికి తీసుకోండి. బిగ్ తాతయ్య, మమ్మీ డాడీ నన్ను దత్తత తీసుకున్నారు, కానీ వంశీ మాత్రం మమ్మీ బొజ్జలోనే పుట్టాడు. మీరు చూశారు కదా వంశీ బర్త్ సర్టిఫికెట్. నా మీద కోపంతో వంశీని దూరం పెట్టకండి ప్లీజ్ బిగ్ తాతయ్య. ఇలా మాట్లాడమని మీ ఝాన్సీ పిన్ని నూరిపోసిందా? లేదు, మా పిన్ని అలా చెప్పదు, నేనే వచ్చాను తాతయ్య. నువ్వు ఇప్పుడు చిలక పలుకులు పలికినంత మాత్రాన ఈ ఇంట్లో జరిగినవన్నీ మర్చిపోలేం. మీ ఇద్దరిని ఇంటి వారసులుగా అంగీకరించలేం. అలా అనద్దు తాతయ్య, వంశీ డాడీ వాళ్ళ కొడుకు. కానీ వాణ్ణి కన్న తల్లి అనాథే కదా. అందుకే మీరెప్పటికీ ఇంటి మనుషులు కారు, కాలేరు. అయినా వేలాడేంత లేవు, నువ్వు నాకు చెప్పేంత దానివా? అసలు నిన్ను చూస్తేనే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, అలాంటిది నువ్వు వాడికి రికమెండ్ చేయడానికి వచ్చావా? ఇదంతా ఝాన్సీ ట్రైనింగ్ డాడీ. అసలు మీ ముందు పెద్ద పెద్ద వాళ్లే మాట్లాడాలంటే ఆలోచిస్తారు, అలాంటిది ఈ పిల్ల ఇలా ఉండండి అలా ఉండండి అని మీకే చెప్తోంది. చిన్నపిల్ల అయితే ఏంటి, తను అనుకున్నది చెప్పడంలో తప్పేం లేదు కదా. రేయ్, సారీ నాన్న, సారీ. మిమ్మల్ని చూస్తే కోపంతో రగిలిపోయేవాళ్లే గాని మీ మాటలకి కరిగిపోయేవాళ్ళు, కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ.
ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు. ముందు నా కళ్ళ ముందు వచ్చి వెళ్ళిపో. వెళ్ళమ్మా, లేకపోతే మా నాన్నకి బీపీ రైజ్ అయ్యి ప్రాణం మీదకి వచ్చినా వస్తుంది. కళ్ళు తేలేసినా తేలేస్తాడు. అంటే నాన్న, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే జాగ్రత్త చెప్తున్నా. వెళ్ళమ్మా. ఇప్పుడు చెప్పండి, మీ సమస్య ఏంటి? నాకు విడాకులు ఇప్పించండి మేడం. సార్, మీ లవ్ ఎంతవరకు వచ్చింది చెప్పండి సార్. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందా? ఒకసారి మీరు మీ భర్తని తీసుకురండి, నేను మీ ఇద్దరితో మాట్లాడతాను. అమ్మా, నేను నీ కొడుకు కూతుర్ని కాదని నీకు కూడా కోపంగా ఉందా?